దేవుని క్రియలు మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా. వ్యర్థుడావై నాశనంబవు నిన్ను రక్షించి, వ్యర్థుడావై నాశనంబవు నిన్ను రక్షించి, మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చేనే. ఓ నా మనసా ఎంతటి ప్రేమ, ఓ నా మనసా ఎంతటి ప్రేమ, దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా. ప్రియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు, ప్రియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు, ప్రియుడేసు నిన్ను చేరి సంతసంబిడెనే. సమర్పించు సర్వము తనకే, సమర్పించు సర్వము తనకే. దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా. గెత్సెమనెలో కార్చెనేసు రక్త చెమటలను, గెత్సెమనెలో కార్చెనేసు రక్త చెమటలను, వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్. వినుమా మనసా ఏడ్చెను నీకై, వినుమా మనసా ఏడ్చెను నీకై. దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా. నాదు ప్రాణమా, నాదు ప్రాణమా, దేవుని క్రియల్ మరువకుమా. ఆయన చేసినదే మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా. మార్గరేట్ సిస్టర్, వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్, వందనాలు. చక్కగా పాడారు. నాకు గొంతులో వణుకొచ్చేస్తుంది సిస్టర్. అలవాటు లేకపోతే కొంచెం అట్లా మళ్ళీ మామూలుగా 10 మందితో కలిసి బాగానే పాడతాను, ఒక్కదాన్ని పాడాలంటే కొంచెం బెరుగ్గా ఉంటది. అందుకని చక్కగా పాడారు. పాట మంచి పాట పాడారు. ఆయన క్రియలు కదా మనం మరవకూడదు. ముఖ్యంగా మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆయన పొందిన శ్రమలను మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. సిస్టర్, పాట ఇంకెవరైనా పాడాలంటారా? పాడమనండి. ఎవరున్నారు పాడతారు? పాట ఎవరైనా పాడొచ్చమ్మా, ఎవరన్నా పాడచ్చు. మల్లేశ్వరి సిస్టర్. మల్లేశ్వరి సిస్టర్ అక్క లేరు. మార్గరెట్ అక్క ఉన్నారు, వచ్చారు, కనెక్ట్ అయినారు, ఉన్నారు ఉన్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. అది సిస్టర్ ఎవరన్నా
రేచల్ ఇవే చక్కగా మొత్తం పాడొచ్చు కదా. ఇంకా ఉందా సిస్టర్ అది పాట? ఇంకా 2 వచనాలు ఉన్నాయి. పాడమనండి రేచల్ని. ఉమ్. పాడే రేచల్, బాగుంది రేచల్ టోను. ఏం బ- ఏం పాడండి భయపడ సిస్టర్, రేచల్ సిస్టర్ పాడండి. పాడు, బాగుంది, దాని అర్థం కూడా బాగుంది. అర్థయుక్తమైన పాట. రక్షణాలంకార వస్త్రము జీవహారము, రక్షణాలంకార వస్త్రము జీవహారము, శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే, ప్రేమ పరిమళ స్తుతులను పాడి, ప్రేమ పరిమళ స్తుతులను పాడి, దేవుని క్రియల్ మరువకుమా, ఆయన చేసినది మరువకుమా, వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ, వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ, ప్రభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడో, ఆశతో ప్రభుని రాకడ కోరి, ఆశతో ప్రభుని రాకడ కోరి, దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా, ఆయన చేసినది మరువకుమా, ఆయన చేసినది మరువకుమా. అంతే సిస్టర్, 5 వచనాలు పాడేశాను. ఓకే సిస్టర్, చక్కటి పాట పాడి వినిపించారమ్మా రేచల్ సిస్టర్. మరి సిస్టర్ మనకి వాక్య సందేశం ఇస్తారు. ఇంట్రడక్షన్ చేయలేదక్క మార్గరేట్ అక్క రేచల్ గురించి. నాకు ఎవరు తెలియదు మరి పూర్తిగా, మీకు తెలుసా? నా క్లాస్ పర్లేదులే సిస్టర్, ఉండేలే రేచల్ పర్లేదులేండి, చేయకపోయినా పర్లేదులేండి. తెలియాల, కొంతమందికి తెలియదులే రేచ. ప్రభు నామంలో చేరి వచ్చిన ప్రసిద్ధ స్త్రీలందరికీ వందనాలు. ఎందుకు అడుగుతున్నానంటే 69లో 68లో నేను రేచల్ 6th 7th క్లాస్ చదువుకున్నాము. చక్కటి కుటుంబం, మంచి విశ్వాసుల కుటుంబం మార్గరేట్ అక్క. జాన్ సుభూషణ్ అంకుల్ అని పరిచర్య బాగా చేసేవాళ్ళు. ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. చక్కగా ఒకటి నేర్చుకున్నాను నేను, మధ్యాహ్నం ఒరగొండ నుంచి క్యారియర్ బాక్స్ ఎత్తుకొని పోయేదాన్ని వాళ్ళ ఇంట్లో తినేకి. పోతానే ముందు వందనాలు డాడీ, వందనాలు నాన్న, వందనాలు డాడీ మమ్మీ అంటానే వెంటనే అట వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ లోపలికి బుక్స్ బయట పెట్టేసేవారు అనమాట. నేను అప్పుడు నిజంగా ఇట్లుండాలి బిడ్డలు అనుకునేదాన్ని. ఆ చిన్న ఏజ్లో గౌన్లు వేసుకుంటున్నారు. రోజు పల్లెటూరు మాది, నెల్లూరు పక్కన పల్లె. నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్ కదా, అక్కడికి వేసారు నాన్నని. అక్కడి నుంచి వెళ్ళేదాన్ని, బస్సు కూడా ఉండేది కాదు. 3 కిలోమీటర్స్ అప్పుడప్పుడు నడుచుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు రేచల్ వాళ్ళ ఇంట్లో నేను నేర్చుకునింది. ఎంత దైవ కుటుంబం అంటే, చక్కగా జోస్ఫిన్ చెల్లెలు, అప్పట్లో జడ్డి తమ్ముడు ఉండేవారు. అంతే, చిన్నది రేచల్ చదువుకునే తోటపల్లిగూడూరు స్కూల్లో. అప్పుడు అక్కడ నాకు బాగా పరిచయము. నేను కూడా వీళ్ళ ద్వారా చాలా మటుకు, ఒరగొండలో మందిరం లేదు ఏమి, అసలు అప్పట్లో ఏమీ లేవు. ఒక ఆయన బ్లైండ్, ఆయన స్వామిదాస్ గారని సంఘం నుంచి వచ్చి ఆదివారం ఆదివారం ప్రార్థన జరిపేవారు. అంతేగాని మన మందిరం లేదు అక్కడ ఒరగొండలో. కానీ రేచల్ వాళ్ళ ద్వారా తోటపల్లి గూడూరులో నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇప్పటికీ నాకు అందుకే తట్టుకోలేకపోతున్నాను రేచల్ చెప్తుందంటే. వాళ్ళ ద్వారా సుభూషణ్ అంకుల్స్ ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా నేర్చుకున్నాను. ఎంత కష్టపడుతుందంటే ఆంటీ అప్పుడు చేసేది బాగా భోజనాలు వెలికి. అలాంటి పరిస్థితుల్లో చక్కగా అవి ఏమీ కొంచెం హెచ్చింపు లేకుండా అంతా తగ్గింపు జీవితంతో అంకుల్ చక్కటి పరిచర్య చేశారు. కాబట్టి ఆ పరిచర్య ప్రతిఫలమే రేచల్ మంచిగా వర్తమానం అందిస్తుంది.
తమ్ముడు వాళ్ళందరూ ఇప్పుడు చక్కటి మందిరాలు ఉన్నాయి తోటపల్లి గూడూరులో. ఒకప్పుడు లేకున్నా దేవుడు మనల్ని చక్కగా హెచ్చించాడు. కాబట్టి రేచల్ని ఇంకా కావలి సంఘంలో కూడా వాడుకోబడాలని కోరుకుంటూ దేవుణ్ణి ఈ విధంగా రేచల్ గురించి నాకు తెలిసినంత వరకు ఇదే చిన్ననాటి స్నేహితురాలు. నేనే జూమ్కు రా రేచల్ అని పరిచయం చేసి రేచల్ని తీసుకొచ్చాను అనమాట. అక్క థ్యాంక్స్ మార్గరెట్ అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చిన్ననాటి జీవితాలు. థ్యాంక్ యూ సిస్టర్ అరుణ. తన గురించి సాక్ష్యం చెప్పాలంటే చెప్పొచ్చు, వాక్యం చెప్తూ సాక్ష్యం ఇంతకుముందు చెప్పాను సిస్టర్. అంటే వినని వాళ్ళ కోసం అడుగుతున్నారులేమ్మా. సరే. సాక్ష్యం చెప్పినప్పుడు అప్పుడు రికార్డింగ్ లేదు. నా సాక్ష్యం అయిన తర్వాత వారం నుంచి రికార్డింగ్ పెట్టారు. లేకపోతే నా సాక్ష్యం రికార్డింగ్ లో ఉండేది. చేరి వచ్చిన సోదరులందరికీ యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నాకు 8వ తారీఖున అక్క ఇచ్చారు వాక్యం చెప్పమని. మరి సరే అనుకొని ఉన్నా, 8వ తారీఖు కదా అంటే సోమవారం కదా, చాలా టైం ఉందిలే అని ఊరికే ఒక వాక్యాన్ని చూసి పెట్టుకున్నాను. ఇంకా ధ్యానం పూర్తిగా చేసుకోలే. ఉందిలే టైం అని అట్లాగే నిర్లక్ష్యంగా ఉన్నాను. చూసుకోవచ్చులే, చూసుకున్న వాక్యమే కదా, ఇంకా ఆ టయానికి ఆ ముందు రోజు లేకపోతే 2 రోజుల ముందు చూసుకోవచ్చులే అనుకొని నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈరోజు ఉదయం అక్క ఫోన్ చేసి, ఈరోజు చెప్పేవాళ్ళుకి వీలు లేదంటమ్మా, చెప్పలేరంట, నువ్వు చెప్తావా వాక్యం అంటే చెప్తానక్క అన్నాను. మరి నేను ఉదయం నుంచి నేను వాక్యాన్ని కొంచెం ధ్యానం చేసుకున్నాను. అంటే సమయం లేదు, ఇంట్లో పిల్లలు, పాప ఈరోజు సెలవు కాబట్టి ఒప్పుకున్నా నేను. పాప ఈరోజు ఇంట్లోనే, వాళ్ళకి లీవ్ ఇచ్చారు, ఇంట్లోనే ఉంది. అందుకని పిల్లల్ని, వంట పని అంతా తనే చూసుకుంది కాబట్టి నేను వాక్యాన్ని కొంచెంగా ధ్యానం చేస్తున్నాను, సంపూర్ణంగా చేయలేదు. మరి అక్క మనోన్మణి అక్కకి ఒక బిరుదు ఇచ్చారు కదా, ఏమని? ఎప్పుడు అది రెడీ ఎవరు రెడీ అని. ఎవరెడీ బల్బు అక్క, ఎవరు రెడీ బల్బు అని, ఎవరు రెడీ అని. మరి నేనెందుకు అనిపించుకోకూడదు ఆ మాట అని నేను చెప్తానక్క అని చెప్పేశానే గాని ఇంకా నాకు ఒంట్లో భయం వచ్చేసింది. చెప్పగలనా లేదా, ధ్యానం చేయలేదే, ఊరికే చూసుకున్నానే. ఎప్పుడో ధ్యానం చేసుకున్న వాక్యమే ఇది. కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు సమయం వచ్చింది. సరే ఈ వాక్యాన్ని చెప్దామని చూసి పెట్టుకున్నానే గాని నేను 8వ తారీఖు కదా అన్నట్టుగా ఉన్నాను. సరే ఈ రోజు దేవుడు మరి నాకు ఇచ్చాడు ఈ సమయాన్ని. ఆయన బిడ్డను ఆయనే వాడుకోవాలి. ఆయన యొక్క సమయాన్ని ఆయనే ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించాలి. ఆయన వాక్యాన్ని ఆయనే మనకు బోధించాలి. మరి దేవుని పక్షంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఎప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, ప్రతిరోజు 35 మంది, 36 మంది, 40 మంది దాకా. ఈరోజు ఎందుకన్నా 21 మందే వచ్చారు. మరి ఎప్పుడు నేను చెప్పినా కూడా సగాటికి సగం తగ్గిపోతారు. నా పేరు చూశారంటే సగాటికి సగం తగ్గిపోతారు, ఎందుకో అర్థం కాదు. సరే ఏదేమైనా దేవుని చిత్తంలో ఎవరు వినాలని ఉంటుందో వాళ్ళే వస్తారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మన యొక్క ధ్యాన అంశము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము మనం చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, దయగలిగిన రాజా, మీ పరిశుద్ధ పాదములకు, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేల కొలదిగా, కోట్ల కొలదిగా హృదయపూర్వకంగా యేసయ్య నామములో నీకే చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా స్తుతులు కోరుకున్న దేవా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మిమ్మల్ని స్తుతించడానికి మేము ఏపాటి వారం తండ్రి.
నన్నెత్తి నుంచి అరికాలి వరకు ఎన్నో నాయన తప్పిదాలు, పొరపాట్లు, బలహీనతలు, నిర్లక్ష్యమైన జీవితం కలిగిన వారం ప్రభు. అయినా కూడా యేసయ్య నామములో నాయన మీరు మా స్తుతులను అంగీకరిస్తున్నందుకై మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఎస్తేర్ వేరేరు గ్రూపును మాకు బహుమానంగా అనుగ్రహించావు నాయన, ఆశీర్వాదకరంగా అనుగ్రహించావు తండ్రి. ఈ యొక్క సహవాసం ద్వారా తండ్రి నైనా మేమంతా ఎంతగానో ప్రార్థనల్లో నాయన మరి వాక్యంలో, పాటల్లో ప్రభు ఎంతగానో మేము సంతోషిస్తున్నాము. కృపగలిగిన దేవా మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన రాజా, ఈ దినమును నాయన నా కొరకు నువ్వు ఆశీర్వదించి దీవించినందుకై మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యము నీ బిడ్డలమైన మాకు నీవే అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఎలాంటి కాని మాటలు పలకకుండా నా నోటిని నువ్వు కాపాడండి. నీ మాటలు నీవే నా నోటికి అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ప్రభు మీ యొక్క ఈ వాక్యం ద్వారా మాకు రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు నిండారుగా మా మీద కుమ్మరించమని, మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ ఆశీర్వాదాలు, దీవెనలు నిండారులుగా కుమ్మరించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనము మళ్ళీ ఒకసారి చదువుకుందాము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. అంటే చెప్పుదురు అంటే జరగబోయే సంగతులు ఇక్కడ దేవుడు వ్రాయించాడు. మరి ముందు రోజుల్లో యూదుల పట్ల జరగబోయే సంగతులు వ్రాయించాడు. ఆ సంగతులు ఆ యొక్క రోజులు ఇవే. ఈ రోజుల్లోనే ఈ సంగతులన్నీ జరుగుతున్నాయి. యూదులందరినీ దేవుడు సమకూరుస్తున్నాడు. యూదులను, ఇశ్రాయేలీలందరినీ వారి దేశానికి నడిపిస్తున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి ఆయన మనకు వాక్యంలో, ప్రవచనాల్లో చెప్పిన యూదుల పట్ల జరగబోయే సంగతులన్నిటినీ ఇక్కడ నుంచి వారి పట్ల దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఏమంటున్నారు? ఏమని చెప్పబడింది జకర్యా గ్రంథంలో? ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, అన్యజనులు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుంటారంట. దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది అంటున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకు, యూదులకు తోడుగా ఉన్నాడనే సంగతి వారికి వినబడిందంట. కాబట్టి కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురని వ్రాయబడి ఉంది. ఇంతటి మరి యూదుల పట్ల దేవుడు చేయబోయే ఆ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని అన్యులు మరి వింటారు. మరి వారు యూదులతో కూడా మేము ఉంటే మాకు మరి ఆశీర్వాదాలు కలుగుతాయి, క్షేమం కలుగుతుంది అని వారితో కూడా వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఈ వచనంలో మొట్టమొదటిగా మనం అన్యజనులను గురించి మనం తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము మరి 3వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను హత్తుకొను అన్యుడు అని వ్రాయబడినది. యెహోవాను హత్తుకొను అన్యుడు. ఆ రోజుల్లో, జరగబోయే రోజుల్లో, రాబోయే రోజుల్లో యెహోవాను హత్తుకొనే అన్యుడు అంటే యూదులను హత్తుకునే వాళ్ళందరూ దేవుణ్ణి హత్తుకుంటారని అర్థం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అని వ్రాయబడి ఉంది. నిశ్చయముగా మరి యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు అంటున్నాడు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అంటున్నాడు. యెహోవాను హత్తుకొను అన్యుడు ఎవరు? అన్యజనులే, విగ్రహారాధికులే, యేసు ప్రభువును నమ్మని వారే. మరి వారు ఆ రోజుల్లో, ఆ రాబోయే రోజుల్లో యెహోవాను హత్తుకుంటారంట. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనములో సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడు వారును సమకూడి వచ్చేదరు. వారు వచ్చి నా మహిమను చూచెదరు అని దేవుడు వ్రాయించాడు.
వారు వచ్చి నా మహిమను చూచారు. దేవుని మహిమను చూస్తారంట. అంటే అన్య జనుల్లో యూదులకు దేవుడు చేయబోయే ఆ గొప్ప కార్యాలు, ఆ యొక్క బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అవన్నీ ఆయన మహిమకు సంబంధించినవి. వారందరూ అన్ని జనులందరూ సమకూడి వస్తారంట. వారు వచ్చి నా మహిమను చూచెదరు అని అంటున్నారు. ఆ మహిమ ఏమిటి? ఆయన తన స్వాస్థ్యమైన యూదులను కాపాడే విధానం, వారి శత్రువులను ఓడించే విధానము. అంటే ఆయన బల పరాక్రమములు చూస్తారంట. వారి పట్ల ఆయన చేయబోయే గొప్ప కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. ఆయన బలము, ఆయన శక్తి, ఇవన్నీ ఆయన మహిమనే. ఎవరు చూస్తారు? అన్యులు చూస్తారు. ఇంకొక రకంగా అన్యులు ఎవరు? మనమే, క్రైస్తవులమే. యెహోవాను హత్తుకొని అన్యుడు ఎవరు? మనమే. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు అంట. ఎందుకంటే యూదులకు చేయబోయే ఆశ్చర్య కార్యాలు చూసి అప్పుడు మనం కూడా భయపడతామంట. క్రైస్తవులు కూడా భయపడతారంట. ఇంత గొప్ప దేవుని మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించామే, ఇంత గొప్ప దేవుని మనం నిర్లక్ష్యంగా ఆరాధించామే, ఆయన సన్నిధికి నిర్లక్ష్యంగా వెళ్ళామే, మన ఇష్టానుసారంగా ఆయన సన్నిధిని ప్రవర్తించామే, ఆయన వద్దన్న పని చేశామే, ఆయనకి ఇష్టం లేని పనులు చేశామే, ఆయన్ని దుఃఖపరిచామే, మాటి మాటికి ఆయన్ను సిలువ వేశామే అని క్రైస్తవులు కూడా భయపడతారంట. యెహోవాను హత్తుకొని అన్యులందరూ, క్రైస్తవులు కూడా, అన్యులు క్రైస్తవులు అందరూ మరి భయపడతారంట. ఆయన వెలివేస్తాడేమో మన ప్రవర్తనను బట్టి అని భయపడతారంట. ఆయన మహిమను ఎలా చూస్తారు అన్యులు? ఆనాడు ఐగుప్తీయులు చూసిన విధంగా చూస్తారంట. రేపు రాబోయే రోజుల్లో యూదుల పట్ల జరగబోయే ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు అన్యులు చూచి దగ్గరకు పరిగెత్తి, యూదుల దగ్గరకు పరిగెత్తి వస్తారంట. మరి అలాగే షండులను గూర్చి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అంటున్నాడు. వారిని ఆయన త్రోసివేయలేదు, వారిని వదిలిపెట్టలేదు, వారిని ప్రేమించాడు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఎంత ఆదరిస్తున్నాడో కదా, ఎంత ప్రేమిస్తున్నాడో షండులను కూడా దేవుడు, ఎంత దయగా మాట్లాడుతున్నాడో. ఈ నపుంసకులు షండు అంటే నపుంసకుడు అని కూడా అంటారు. ఈ నపుంసకులు 3 రకాలు. ఒకరు తల్లి గర్భంలో నుండి వచ్చి నపుంసకుడుగా పుట్టినవాడు, ఇంకొకడు మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు, మరి ఒకడు దేవుని కొరకు తను తాను నపుంసకుడుగా చేసుకున్నవాడు. అటు హిందువుల్లో ఉండారు, దేవుని కొరకు వాళ్ళను వాళ్ళు పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి పాపం లేకుండా నపుంసకులుగా ఉండేవాళ్ళు అన్యుల్లో ఉన్నారు. మరి మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు కూడా, దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నారు. ఎలాంటి పాపము, అసలు భార్య అనే పాపము కూడా లేకుండా జీవించిన గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళను వదిలిపెడితే, దేవుని కొరకు తను తాను నపుంసకుడుగా చేసుకున్న వాళ్ళను వదిలిపెడితే, మరి ఈ మిగిలిన 2 రకాల వాళ్ళను కూడా దేవుడు ఆదరించాడు. ఎవరు? మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారిని, మరి తల్లి గర్భంలో నుండే నపుంసకుడుగా పుట్టిన వారిని, వారి విషయంలో దేవుడు వారిని ఆదరించాడు. రక్షణలో వారిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్నాడంటే రుజువు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనం. ఈ యొక్క వచనము మనం చదవగానే మనకు అర్థమైపోతుంది కదా. మరి ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన నపుంసకుడు అని కదా మనకు అర్థమైపోతుంది. ఇది ఎప్పుడో జకర్యా గ్రంథంలో వ్రాయబడిన మాట. షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దని ఎప్పుడో జకర్యా రోజుల్లో వ్రాయబడిన మాట. జకర్యా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన మాట. ప్రతి విషయం కూడా దేవుడు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రుజువులు చూపిస్తా ఉన్నాడు. మరి అప్పుడు జరిగింది కదా, అది ఎంతవరకోలే అని అపనమ్మకం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే దేవుడు ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఆ యొక్క రుజువు చూపెడుతున్నాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనములు. అప్పుడు
ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో రథము దగ్గరకు పోయి కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి 37వ వచనంలో, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించునెడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. 38వ వచనంలో, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. దీనిని బట్టి దేవుడు నపుంసకులను త్రోసివేయలేదని అర్థమవుతుంది. ప్రభు యొక్క దయ, జాలి, ప్రేమ ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కరి పట్ల, అన్ని జనుల పట్లేమి, మరి షండుల పట్లేమి, మరి యూదుల పట్లేమి, అందరి పట్ల దేవుని యొక్క ప్రేమ, దయ, జాలి సమానంగా ఉంది. నిరాశపడవద్దు అంటున్నాడు. షండుడిని నిరాశపడవద్దు అంటున్నాడు. ఎండిన చెట్లని అనుకోవద్దు అంటున్నాడు. ఎండిన చెట్లను, మొద్దులను చిగురింప చేసేది దేవుడే. దేవుని దృష్టిలో అందరూ సమానమే. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు యూదుడైన గ్రీసు దేశస్థుడైన ఏ భేదము లేదంటున్నాడు. అందరికీ ఒక్క ప్రభువే అంటున్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి, అందరికీ ప్రభు ఆయన సర్వ సృష్టికర్త, మరి సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోపకారి, అందరికీ ఉపకారం చేసేవాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు. కాబట్టి ఏ భేదము ఆయన దగ్గర లేనే లేదు. అందరికీ సమానమైన మరి సమానత్వం దేవుని దగ్గర ఉంది. ఎప్పుడు సమానత్వం కలుగుతుంది? ఎందుకంటే మరి ఆ యొక్క నోవహు కుమారులను బట్టి ఈ యొక్క జాతులు విడిపోయినాయి. ఎవరు? షేము, హాము, యాపేతు అనేవాళ్ళు. షేము అంటే యూదులని, హాము అంటే అన్ని జనులని, యాపేతు అంటే అమెరికన్స్, వాళ్ళంతా క్రిస్టియన్స్ కదా, ఫారిన్ దేశాలన్నీ, ఆ క్రైస్తవ దేశాలన్నీ యాపేతు వాళ్ళని చెప్తారు. ఎవరో భక్తులు, ముందు రోజుల్లో ఉండే భక్తులు, మా నాన్నగారు వాళ్ళందరూ జరిగిన మరి ఆ యొక్క పాపాన్ని బట్టి అప్పుడు జరిగిన ఆ యొక్క విభజనను బట్టి పాపము కూడా ఉంది. పాపము మొదటి నుంచే, ఆదాము హవ్వల రోజుల నుంచే పాపం ఉంది. కాకపోతే యూదులు ఎవరు, అన్యులు ఎవరు, మరి యాపేతు సంతానం ఎవరు అనేది మనకు అర్థం అవ్వాలంటే షేము వాళ్ళు మరి యూదులు, మరి యాపేతు వాళ్ళంటే అమెరికా దేశాలు అంటే క్రైస్తవ దేశాలు, మరి హాము అంటే అన్ని జనులని చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు, ఈ అన్యులు, ఈ షండులు యూదులతో సమానంగా ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు సమానంగా ఉంటారంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం, యూదులు దేవుని సంతానం, యూదులు దేవుని స్వాస్థ్యం, దేవుని ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు. కాబట్టి వారికి ఒక అంతస్తు దేవుడు ఇచ్చాడు. వీరు నా ప్రజలు అన్నట్టుగా. వారిలో నుంచే మనకు మరి యేసు ప్రభు వచ్చాడు. వారి ద్వారానే మనకు రక్షణ కలిగింది. వారు ఆయన్ను వద్దంటేనే మరి మనకు రక్షణ ఆయన దేవుడు ఇచ్చాడు. వారి తర్వాతనే మనకు రక్షణ, వారి తర్వాతనే మనకు ఏవైనా మేలులు కూడా. కాబట్టే వారు తెలియక ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వారికి వారు శపించుకున్నారు. కాబట్టే ఆ యొక్క రక్షణ మనకు వచ్చింది. వారు ఆ శాపాన్ని బట్టి దేశాల చెదిరిపోయారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నెన్నో బాధలు పడ్డారు.
ఆ యొక్క శాపాన్ని బట్టి వారన్ని బాధలు పడబట్టే మనకి ఈ రక్షణ, ఈ భద్రత, ఈ సంతోషం, ఈ పరలోక ఆనందం దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళతో సమానంగా ఎవరూ లేరు. ఏ జాతి లేదు, ఏ మతము లేదు. వాళ్ళతో సమానంగా, యూదులతో సమానంగా ఎవ్వరు ఉండరు కూడా. దేవుడు అలాంటి గొప్ప స్థానాన్ని, ఉన్నత స్థానాన్ని యూదులకు ఇచ్చాడు. వాళ్ళతో సమానంగా మనం ఎప్పుడు ఉండగలం. ఈ అన్యులు కానీ, ఈ షండులు కానీ, ఈ నపుంసకులు కానీ వారితో సమానంగా ఎప్పుడు ఉండగలమని చూస్తే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనంలో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అని వ్రాయబడి ఉంది. ఏమనుంది ఇక్కడ? ఇదంతా ఒకే మాట, అన్ని కామాలతోటి పూర్తి అవుతుంది. నా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అని వ్రాయబడి ఉంది. అంటే మనకు అప్పుడు వాళ్ళకు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు మనకు ఆదివారాన్ని ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించి లేచిన దినం, ఆయన పరిశుద్ధపరిచిన దినము ఆదివారం. ఆ దినమును మనం అపవిత్రపరచకూడదు. ఆ దినమును మనము మన ఇష్టానుసారంగా జీవించకూడదు. ఆదివారాన్ని మనము ప్రేమించాలి, ఆదివారాన్ని మనం ఘనపరచాలి, ఆదివారాన్ని మనము పవిత్రంగా ఆచరించాలి. ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొంచు, దేవుడిచ్చిన మనకు 2 నిబంధనలు, ఆ నిబంధనలు మనం ఆధారం చేసుకుంటూ దేవునికి దాసులయ్యి దేవుని నామమును ప్రేమించాలి. ఒక్కటి చేసి గమ్మున ఉండటం కాదు, ఆదివారం మాత్రమే ఆరాధన చేసి ఊరుకోవడం కాదు, ఆయన నిబంధన ఆధారం చేసుకొని ఊరుకోవడం కాదు. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించాలి. ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలెనని, దేవునికి పరిచర్య చేయాలని ఏ అన్యుడైతే ఆశపడతాడో, ఏ షండుడైతే ఆశపడతాడో ఆయన పక్షాన చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ప్రభు ఎంత ఘనపరుస్తున్నాడో చూడండి. అన్యులను, షండులను యూదులతో సమానంగా పరిశుద్ధ పర్వతం మీద మరి ఉండేది యూదులు మాత్రమే, పరిశుద్ధ పర్వతానికి దగ్గరుండేది యూదులు మాత్రమే. అటువంటి వారితో సమానంగా చేస్తున్నాడు. ఎప్పుడు ఈ యొక్క ఆచరణలు మన జీవితంలో ఉంటేనే, ఈ యొక్క ఆచరణలు, ఈ యొక్క ఇప్పుడు చదువుకున్న వచనాలు ఆ వచనం అంతా మన జీవితంలో ఉంటే ఆయన పరిశుద్ధ పర్వతానికి ఆయన మనల్ని తోడుకొని వస్తాడంట. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఎంత గొప్ప ధన్యత అన్యులకు ఇచ్చాడో చూడండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే దాంట్లో షండులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. మరి ఈ యొక్క దేవుడు చెప్పిన ఆచరణలన్నీ మనం చేస్తున్నాము, రక్షించబడినాం కాబట్టి ఆయన మందిరం మనకు ప్రార్థనా మందిరంగా ఉంది. ఆయన మందిరంలో మనల్ని ఆనందింప చేస్తున్నాడు, మన ఆరాధనలు అంగీకరిస్తున్నాడు. ఈ 5 ఆజ్ఞలు మన జీవితంలో, 5 ఆజ్ఞలు ఉంటేనే మనము ఆయన యొక్క మరి పరిశుద్ధ పర్వతం దగ్గర ఆనందించగలం. మనం యూదులతో సమానంగా ఉండగలం, యూదులతో సమానంగా దీవెనలు మనము పొందగలం. ఈ 5 ఆజ్ఞలు మళ్ళీ ఒకసారి చదువుకుందాము. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొంచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను, దేవుని పక్షాన చేరే అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అవన్నీ చేస్తేనే దేవుడంటే ఆషామాషి కాదు. దేవుడంటే ఊరికే దండం పెట్టుకొని వెళ్ళేది కాదు. దేవుడంటే ఊరికే పోయి ఆ బల్లా రొట్టె రసం తీసుకొని వచ్చేది కాదు. ఇవన్నీ క్రైస్తవుల జీవితాల్లో ఉండాలి, ఇవన్నీ మరి అన్యుల జీవితాల్లో ఉండాలి, ఇవన్నీ షండుల జీవితాల్లో ఉండాలి. ఉంటేనే యూదులతో మనం సమానంగా ఉంటాం. ఉంటేనే ఆయన పరిశుద్ధ మందిరానికి ఆయనే మనల్ని తోడుకొని వెళ్తాడు. ఆయన మందిరంలో మనల్ని ఆనందింప చేస్తాడు, ఆయన మందిరంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చే స్తుతులు స్తోత్రాలు ఆయన సంతోషంగా అంగీకరిస్తాడు. అంగీకరిస్తున్నాడా?
ప్రతి వారం మనం ఆరాధనలు చేస్తున్నాం. ప్రతి వారము మనము మరి ఆయనను ప్రతి ఆదివారం మనము ఆయన మందిరానికి వెళ్తున్నాం. సమాజంలో కలిసి అందరము మరి ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎంతవరకు మన ఆరాధనలు ఆయన అంగీకరిస్తున్నాడు? ఎంతవరకు మన ఆరాధనలు ఆయన ఆనందిస్తున్నాడు? ఆయన ఆనందించినప్పుడే మనకు దీవెనలు. కాబట్టి ఈ ఆజ్ఞలు మన జీవితంలో మనము ఉంటేనే మనము దేవుని సన్నిధిలో ఆనందించగలం, లేకపోతే దుఃఖమే. మరి ఈ రోజుల్లోనే కాదు, రేపు రాబోయే రోజుల్లో కూడా మరి అన్యులకు మరొక గొప్ప అవకాశం కలిగిస్తున్నాడు దేవుడు. రాబోయే రోజులంటే అదే యూదుల పట్ల దేవుడు జరగబోయే ఆశ్చర్య కార్యాల వలన అన్యులకు మరొక అవకాశం, రక్షణ పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఎలాగా? తన ప్రజలైన యూదులకు జరిగించబోయే మహత్కార్యములను చూచి అన్యులు దేవుని దగ్గరకు వస్తారని చెప్తున్నాడు. అసలు మనం చదువుకున్న మూల వాక్యంలోని మాట అదే కదా. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని అందరు. కాబట్టి అన్యులు దేవుని దగ్గరికి వస్తారంట. యూదుల పట్ల జరగబోయే మహత్కార్యాలను చూచి అన్యులు దేవుని దగ్గరికి వస్తారని చెప్తున్నాడు. అంటే ఎవరు నరకానికి పోకూడదని ఆయన ఉద్దేశం. షండులు గాని అన్యులు గాని ఎవరు కూడా నరకానికి పోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకనే ఎన్నో ప్రణాళికలు మానవుల పట్ల దేవుడు చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ప్రతి ప్రయత్నాన్ని ఆయన సేవ కొరకు వాడుకుంటున్నాడు. ప్రతి ప్రయత్నాన్ని మరి లోకంలో వచ్చే ప్రతి ప్రయత్నాలు, ఇప్పుడు టీవీలేమి, రేడియోలేమి, ఆఖరికి సెల్ ఫోన్స్ ఏమి, సెల్ ఫోన్ లేని మానవుడు, చేతిలో లేని మానవుడు లేడు కదా. ఆ సాధనాన్ని కూడా దేవుడు తన వాక్యం కొరకు, తన సువార్త చెప్పడానికి వాడుకున్నాడు. కాబట్టి ఎన్నో ప్రణాళికలు అన్యుల కొరకు ఆయన చేస్తున్నాడు. రెండవ మాట, 10 మంది అన్యులు ఒక యూదుని చెంగు పట్టుకొని అని వ్రాయబడింది. ఎందుకు పట్టుకున్నారు? యూదులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని వారికి తెలుస్తుంది కాబట్టి అన్యులు 10 మంది అన్యులు ఒక యూదుని చెంగు పట్టుకున్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తకుల లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన మన శబాయిలను నీ యొద్దకు వచ్చి నీవారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడని చెప్పుచూ నీకు విన్నపము చేసేదరు అని వ్రాయబడి ఉంది. యూదులతో విన్నపం చేస్తారంట. రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు ఇవి. మరి ఐగుప్తీయుల కష్టార్జితాన్ని దేవుడు యూదులకు ఇవ్వబోతున్నాడు. కూషు వర్తకుల లాభము యూదులకి దొరకబోతుంది. దీర్ఘదేహులైన శబాయిలు యూదుల దగ్గరకు వచ్చి మరి యూదుల వారు అవుతారంట. వారు నీ వెంట వస్తారంట. వారి వెంట వారు ఈ శబాయిలు మరి దీర్ఘదేహులైన శబాయి అంటే బలవంతులు, మంచి ఆజానుబాహులు యూదుల దగ్గరకు వచ్చి మరి యూదుల వారు అవుతారంట. మరి సంకెళ్ళు కట్టుకొని వచ్చి వారి ఎదుట సాగిల పడతారంట. అంత దీర్ఘదేహులు కూడా నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడని చెబుతూ నీకు విన్నపము చేస్తారంట. యూదులతో విన్నపము చేస్తారంట. రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు ఇవే. సంఖ్యలు కట్టుకొని యూదుల దగ్గరకు వస్తారంట. సంఖ్యలు ఎవరికి వేస్తారు? ఏదైనా తప్పు చేసిన వాళ్లకు తప్పించుకొని పోతారేమో, పారిపోతారేమో అని సంఖ్యలు వేస్తారు. ఈ వచనంలో వారికై వారే సంఖ్యలు కట్టుకొని వస్తారంట. అంటే మేము ఎక్కడికి వెళ్ళము, మీతోనే ఉంటాము అని అర్థం. మేము ఎక్కడికి వెళ్ళము, మీతోనే ఉంటామని అర్థం. సంఖ్యలు కట్టుకొని వస్తారంట. కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 68వ కీర్తన 20, 26, 27, 28, 29 వచనాలు. ఒక నిమిషం తీయాలి.
68 26 అమ్మా. 26 సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఇంకా చదవమంటమ్మా. 29 కూడా చదువు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని 31 అక్క. 31 దాకా చదవము. 31 ఐగుప్తులో నుండి చదవండి. ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. చాలక్క. భూరాజ్యం చాలక్క. ఈ వచనాలు చూస్తే మరి ఐగుప్తు నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాపుకొని పరుగెత్తి వచ్చెదరు. ఎవరిని బట్టి దేవుని దగ్గరకు వస్తున్నారు? యూదులను బట్టి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తారంట. ఆ యూదుల వాళ్ళ వంశాలు ఇక్కడ ఉన్నాయి కదా. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉంది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. చూడండి, వారికి బలము, యూదులకు బలము కలగడానికి నియమించాడంట దేవుడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. వారి పట్ల దేవుడు చేయబోయే గొప్ప కార్యాలను బట్టి అన్యులందరూ మరి చేతులు చాపుతూ కదా, అది 31వ వచనము. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చేదరు. యూదులను బట్టి, యూదుల పట్ల జరిగే మేలులను బట్టి దేవుని తట్టు చేతులు చాపుకొని పరుగెత్తుకొని వస్తారంట. దేవుడు తన ప్రజల పక్షంగా, తన పవిత్ర స్థలము, తన పట్టణమైన యెరూషలేం పక్షంగా దేవుడు చేయబో కార్యాలలో తనను తాను బలవంతుడుగా, బలాఢ్యుడుగా కనుపరుచుకుంటాడు. వారి శత్రువులను అణగద్రొక్కుతాడు, అణిచివేస్తాడు. కాబట్టి దేవుని తట్టు తమ చేతులు చాపుతూ వస్తారంట, పరుగెత్తి వస్తారంట. ఇక్కడ ఒక అంకె ఇచ్చాడు. ఒక్క యూదుని చెంగు 10 మంది అన్యులు పట్టుకుంటారు అని. ఒక్క యూదుని లెక్క 10 మంది. మనకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు మన లెక్క ఎంతమంది అని అడుగుతాది సిస్టర్ అని కదా. అదే అడగబోతున్నాను. ఒక్క యూదుని లెక్క 10 మంది అయితే మరి మన లెక్క, మన సంఖ్య ఎంత? దేవుడు మనలను ఎంత మందిని తన దగ్గరకు తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఫిబ్రవరిలో ఒక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయం 13వ వచనంలో, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో, ప్రతి దానికి మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం తినే ఆహారానికి కూడా లెక్క అప్పచెప్పాలి. ఆహారం వ్యర్థంగా పడేయకూడదు, ఇష్టానుసారంగా వండకూడదు, ఇష్టానుసారంగా పడేయకూడదు. ఆహారం విషయంలో ఏమి, మన వస్త్రాల విషయంలో, మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవునికి మనం లెక్క ఎందుకంటే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవుడు మనకు అన్ని అవసరాలు ఇస్తున్నాడు. కాబట్టి మనకు ఉందలే అన్నట్టుగా మన ఇష్టానుసారంగా ఏ విషయంలో కూడా ప్రవర్తించకూడదు. లెక్క అడుగుతాడు దేవుడు. రేపు నేను నీకు ఎంత ఆహారం ఇచ్చాను, ఎంత పడేసావు, ఎంత బీదలకు పెట్టావు, ఎంత నువ్వు తిన్నావు, ఎంత వేస్ట్ చేసావని ప్రతి దానికి దేవునికి మనము లెక్క ఒప్పజెప్పాలి. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో అని. ప్రతి దానికి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఖ్యలు ఉన్నాయి. రక్షింపబడే వారి సంఖ్య, హతసాక్షుల సంఖ్య, ఇలాగా శిష్యుల సంఖ్య, పెద్దల సంఖ్య, యుద్ధాలు చేసేవారి సంఖ్య, ఇశ్రాయేలీయుల గోత్రముల సంఖ్య, సంఘాల సంఖ్య, ఐగుప్తులో చేసిన అద్భుతాల సంఖ్య, తలాంతుల సంఖ్య, ఇలాగ చాలా లెక్కలు, చాలా సంఖ్యలు బైబిల్లో ఉన్నవి. అలాగే మనకు ఏర్పాటు చేసిన సంఖ్య ఎంత మనకు తెలియదు. అయినా ఒక్క నంబరు అనే సంఖ్య మనము కలిగి ఉన్నామా లేదా? ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధిని ఒట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. అంటే ఆయన మనకిచ్చిన రక్షణకై ఒక్కరినన్నా మనం రక్షించుకొని మన యొక్క లెక్కలో వేసుకోవాలి. దేవుడు మన లెక్కలో వేయాలి ఆ ఆత్మని. ఆ యొక్క మనం ఎవరికి సువార్త చెప్పామో, ఎవరిని బలవంతం పెట్టామో దేవుని దగ్గరికి రావడానికి, ఎవరిని తీసుకొని వచ్చామో, అది దేవుడు మన లెక్కలో
ఆ ఒక్కటి అనే సంఖ్యన్న వెయ్యాలి. ఆ ఒక్కటి అనే సంఖ్య మనం కలిగి ఉన్నాం. ఇది తప్పదు, తప్పకుండా ఒకటి అనే సంఖ్య మనకు ఉంది. ఆ ఒక్కటి కూడా మన లెక్కలో వేసుకొనకపోతే మన పరిస్థితి ఏమిటి? ఒక్క ఆత్మనైనా మనం సంపాదించకపోతే సిగ్గుతో దేవుని రాకడలో తలదించుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిని ఒట్టి చేతులతో కనబడకూడదు అంటున్నాడు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి. మన కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవునికి, మనల్ని సృష్టించిన సృష్టికర్తకి, మనల్ని పోషిస్తున్న పోషకుడికి, మన రక్షకునికి మనము లెక్క చెప్పాలి. మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు దేవుడు, లెక్క అప్పచెప్పాలి. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతుల వారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. 5 తలాంతులు, 2 తలాంతులు సంపాదించిన వారిని బలా నమ్మకమైన దాసుడా అని అంటున్నాడు. 10 రాజ్యాలు నీవి, 4 రాజ్యాలు నీవి అని వారికి ఇచ్చాడు. 1 తలాంతు వాడిని శపించబడినాడు. సోమరి అయిన చెడ్డదాసుడా అంటున్నాడు. మనలో ఎంతమందిని మనలో ఎంతమందిని సోమరి అయిన చెడ్డ దాసురాలా అనబోతాడు? నిర్లక్ష్యమైన దాసురాల, అవిధేయురాలైన చెడ్డ దాసురాల, పొరపాట్లతో ఉన్న చెడ్డ దాసురాల అని అంటాడా? ఎవరిని, ఎంతమందిని ఈ యొక్క మరి బ్యాడ్ కామెంట్స్ దేవుడు మన విషయంలో చేస్తాడు ఆలోచించుకుందాం. ఇది నేను సంపాదించిన ఆత్మని దేవుని దగ్గర చెప్పగలిగే ధైర్యం మనకుందా? అసలు ఒక ఆత్మనైనా మనం సంపాదించామా? ఆలోచించుకోవాలి. మనం రక్షించబడిన దగ్గర నుంచి మరి మనము ఇంతవరకు మన జీవితంలో ఒకరికైనా సువార్త చెప్పామా? మన ప్రవర్తనలో సువార్త ఉందా? మన మాటల్లో సువార్త ఉందా? మన ఇరుగు పొరుగుకి ఏదైనా కానీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాంటివి ఏమీ లేకపోతే ఈ యొక్క బ్యాడ్ కామెంట్స్ దేవుడు రేపు మనల్ని అంటాడు. ఈ యొక్క ఒక్క తలాంతును తీసుకున్న వాడిని సోమరి అయిన చెడ్డదాసుడు అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం సోమరులుగా ఉంటే సోమరి అయిన చెడ్డదాసురాలా అంటాడు. మరి నిర్లక్ష్యమైన చెడ్డదాసురాలా అంటాడు. అవిధేయురాలైన చెడ్డదాసురాలా అంటాడు. పొరపాట్లతో ఉన్న చెడ్డదాసురాలా అంటాడు. ఇది నేను సంపాదించిన ఆత్మని దేవుని దగ్గర చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. ఒకవేళ మనం పరలోకానికి రక్షణ ఉందని పోయినా అక్కడ రాజులుగా ఉన్న వారికి కూలీలుగా ఉంటామని మరి భక్తులు చెప్పారు. ఈ పరిస్థితినైనా మనం కోరుకునేది? ఈ పరిస్థితి కోసమేనా మనం ఈ లోక సుఖాలు సంతోషాలు వదులుకొనింది? ఈ లోకంలో సుఖించాలి, సంతోషించాలి, సంపాదించాలి, హాయిగా ఉండాలి అని ప్రతి మానవుడికుండే కోరిక అది. అలాంటి సుఖాలు సంతోషాలు వదులుకొని మనం దేవుని దగ్గరకు వచ్చాము, దేవుని రక్షణలోనికి వచ్చాము. మరి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ దేవుని దగ్గర మనకు ఉన్నాయంటే ఈ పరిస్థితి కోసం మనం దేవునిలోకి వచ్చామంటే మనం అంత మరి ఏమనాలో అంటే అటు ఈ లోక సుఖాలు పోగొట్టుకుంటాము, అటు పరలోకంలో సంతోషాలు కూడా పోగొట్టుకుంటాము. మరి ఈ పరిస్థితి మనము కోరుకునేది కాదు, మనం ఆశించేది ఈ పరిస్థితి కాదు. మనము రాజులమైన యాజకులముగా చేయబడ్డాం, రాజులైన యాజకులుగా మనము చేయబడినాము. కాబట్టి మనము రాజులుగా ఉండాలంటే మన ప్రవర్తన, మన పరిస్థితి ఎలాగుంది ఆలోచించుకోవాలి. రేపు రాజులతో మనము రాజులుగా ఉండబోతామా 1000 ఏండ్ల రాజ్యంలో? రాజులు అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. రాజులకి కొన్ని అర్హతలు ఉంటాయి. మరి రాజు సోమరిగా ఉండకూడదు, మరి ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు, మరి ఎలాంటి లోక పాపంలో రాజు ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి రాజు కూడా. మరి పొరపాట్లతో ఉండకూడదు. అలా ఉంటే ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు రాజు. కాబట్టి ఈ రాజు ఏం చేయాలి? ఇంకొక రాజ్యాన్ని సంపాదించాలి, యుద్ధం చేయాలి. అలాంటి వాడే రాజు. ఓడిపోయిన రాజుని ఏమంటారు? దాసుడా అంటారు. చెరసాల్లో ఓడిపోయిన రాజుని చెరసాల్లో వేస్తారు. కాబట్టి మనం 1000 ఏండ్ల రాజ్యంలో రాజులుగా ఉండాలంటే మన పరిస్థితి ఎలాగుందో మనము ఆలోచించుకోవాలి. కనీసం 1 తలాంతునైనా మనము సంపాదించుకుందాం. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు, మన హృదయ ఆలోచనలన్నీ చూస్తున్నాడు. ఆయన నీకు అప్పగించిన పనిలో ఎలా ఉన్నావో చూస్తున్నాడు, నీ సమయాలను ఎలా వాడుకుంటున్నావో చూస్తున్నాడు.
ఎలా పాడు చేస్తున్నావో చూస్తున్నాడు. రేపు నిన్ను లెక్క అడుగుతాడు. ఎలా ఉన్నావు ఆయన పనిలో, ఆయన సమయాల్ని ఎలాగా వాడుకుంటున్నావు, ఆయన అవన్నీ లెక్క అడుగుతాడు. ఏ చిన్నది కూడా పోనివ్వడు, ప్రతి ఒక్కదాన్ని లెక్క అడుగుతాడు. నిర్లక్ష్యంగా ఉన్నావా, అవిధేయతలతో ఉన్నావా, పరిశీలించుకోవాలి. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం, దేవుని విషయంలో ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాము, ఏ విషయంలో అవిధేయంగా ఉన్నామో ఆలోచించుకోవాలి. నేను నీకు చేసిన మేలులకు, నీకు ఇచ్చిన రక్షణకు ఒక్కరినన్నా నా కొరకు సంపాదించావా అని అడుగుతాడు. సంపాదించలేదా అని కూడా అడుగుతాడు. నా సన్నిధిని ఒట్టి చేతులతో కనబడకూడదని చెప్పానే, ఎందుకు ఒట్టి చేతులతో వచ్చావని అడుగుతాడు. ఇది ఆయన ఆజ్ఞ. ఆయన సన్నిధిలో ఒట్టి చేతులతో కనబడకూడదు అనే మాట దేవుని ఆజ్ఞ. ఇది నిన్ను లెక్క అడుగుతాడు. మెనే టెకేల్ ఉఫార్సిన్ మన జీవితంలో ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన తలాంతులతో ఒకటి అయినా ఆయన కొరకు మనము సంపాదించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఎఫెసు సంఘానికి వ్రాస్తూ, నీ క్రియలు, నీ సహనమును, నీ కష్టమును నేను ఎరుగుదును అంటున్నాడు. మన క్రియలు, మన సహనము, మన కష్టము దేవుడు ఎరిగిన దేవుడు. ఆయన అందరినీ అన్ని విషయాల్లో ఎరిగిన దేవుడు. ఎరుగుదును అంటున్నాడు. మరి నేనేముందులే, ఏదో పల్లెటూరులో ఉండాను, ఏదో అటు మందిరానికి పోయి వస్తున్నాను అని అనుకోవడం కాదు. ఆ పాతాళ లోకపు ద్వారాలు ఆయన ఎదుట తెరిచి ఉన్నాయి. కాబట్టి ఆయనకి మరుగైనది ఏది లేదు. మన సహనం, మన కష్టం, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో సహనంతో ఉండాలి, ఎంతో కష్టం పడాలి. ఆయన మార్గంలో ఆయన కొరకు మనము ఎంతో కష్టపడాలి. మన క్రియలు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎదుటివారి కీడు కోరకూడదు, ఎదుటివారి కీడు కోరకూడదు. ఇట్లాగా ఉంటే ఆయన మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా, దేవుడు మీతో ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఈ మాట ధ్యానం చేసుకుందాం. దేవుడు మీతో కూడా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. మరి మనతో దేవుని దగ్గరకు ఎవరు వస్తున్నారు? యూదులలో అన్యులు దేవుణ్ణి చూస్తున్నారు. మరి నీలో ఎవరిని చూస్తున్నారు? దేవుని చూస్తున్నారా? లేక ఈ లోక సంపదలు ఉన్నాయని నిన్ను చూస్తున్నారా? లేక నువ్వు ఈ లోకంలో అధికారిగా ఉండావని చూస్తున్నారా? లేక నీ దగ్గర సరదాలు ఉన్నాయని చూస్తున్నారా? ఏమున్నాయని అన్యులు నిన్ను చూస్తున్నారు. యూదుల్లో ఎవరిని చూస్తున్నారు? అన్యులు దేవుని చూస్తున్నారు. మరి నీలో నాలో ఎవరిని చూస్తున్నారు? యూదులతో అన్యులు దేవుని దగ్గరకు వస్తున్నారు. మరి నీతో నాతో దేవుని దగ్గరికి ఎవరు వస్తున్నారు? నీ కుటుంబం వస్తుందా? నీ స్నేహితులు వస్తున్నారా? నీ ఇరుగు పొరుగు వారు వస్తున్నారా? నీ బంధువులు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? ఎవరిని నీవు దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నావు? ఎవరు నీతో కూడా దేవుని దగ్గరికి వస్తున్నారు? ఆలోచించుకుందాం, మరి పరిశీలించుకుందాం. ఎవరిని నేను తీసుకొని వెళ్తున్నాను దేవుని దగ్గరికి? ఎవరిని తీసుకొని పోతున్నాను? ఎవరికి సువార్త చెప్పాను? సువార్త చెప్పిన వారి కొరకు ఎంత మాత్రం ప్రార్థించాను? ఆత్మను నా లెక్కలో వేసుకోవడానికి నేను కష్టపడాలి. నేను సహనంతో నేను ఆమె కొరకు ప్రార్థించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఈ ఆలోచనలే మనకు ఉండవు కదా. ఈ క్రైస్తవులకి ఈ ఆలోచనలే ఉండవు. ఎంతసేపు తెల్లవారడం, కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం ఆహారం, డ్యూటీలు, ఇంటికి రావడం, స్నానాలు చేయడం, పడుకోవడం. దేవుని ఆలోచన అంటూ నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. ఒక్క ఆత్మనన్నా రక్షించదామే, ఒక్క ఆత్మ కన్నా. ఈ రోజుల్లో బహిరంగ సువార్తలు లేవు. దేవుడు ఎప్పుడో ఆ యొక్క సువార్త ద్వారాన్ని మూసివేశాడు. కరోనా కాలంలోనే మూసివేశాడు. కాబట్టే ఈ రోజుల్లో సువార్త దండయాత్రకు వెళితే బైబిళ్ళు కాల్ చేస్తున్నారు, సువార్త పత్రికలు కాల్ చేస్తున్నారు. బైబిళ్ళు ముద్రించడానికి ఎంత ఖర్చు, ఎంత సహనం, ఎంత ఓర్పుతో వాళ్ళు, ఎంత శ్రమతో వాళ్ళు ముద్రిస్తుంటే మన ఇష్టానుసారంగా సువార్త దండయాత్రలకు పోవడం, వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ చేతులకు అవి ఇవ్వడం, వాళ్ళు వాటిని కాల్చివేయడం, ఇదంతా అవసరమా? ఈ రోజుల్లో అలాంటి సువార్త కాదు.
తెలివితో జ్ఞానంతో మన ఇరుగు పొరుగు వారితో మంచిగా మాట్లాడి వారితో మంచిగా ప్రవర్తించి ఈమె మంచిది, ఈమె మంచి మాటలు చెప్తుంది, చాలా మంచిది ఈమె అని అనుకునే సాక్ష్యం మనకు రావాలి. అప్పుడే వాళ్ళు మన మాటలు వింటారు. అప్పుడే మనం దేవుని గురించి చెప్పగలం. అంతేగాని ఎకాఎకిన పోయి యేసు ప్రభు దేవుడు అట్లా ఇట్లా అని చెప్తే వాళ్ళు వినరు కదా, తిరగబడతారు. మనతో స్నేహంగా ఉండే వాళ్ళు కూడా తిరగబడతారు. కాబట్టి మనము ఎవరిని దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాం, చాలా జాగ్రత్తగా దేవుని మార్గంలో మనం ఉండాలి. చాలా మరి మరి జ్ఞానంతో దేవుని మార్గంలో మనము పని చేయాలి. ఒక్క ఆత్మ కొరకు మరి ఒక గొర్రె తప్పిపోతే ఆ యొక్క గొర్రెల కాపరి 99 మందిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఎలాగా వచ్చాడో, ఎంత కష్టం అనుభవించాడో ఆ రాత్రులు ఆ కొండల మీద అడవుల్లో ఏ ఏ యొక్క పొదల్లో చిక్కుకొనిందో రక్షించి తీసుకొని వచ్చాడు. అంత కష్టం మనం పడాలి ఒక్క ఆత్మ కొరకు. ఒక్క ఆత్మ కొరకు మనము అంత కష్టం పడాలి. దేవుడు మనకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, మనకు దిగులు లేదు. కష్టం చేస్తే దినకూలి వస్తుంది. రాత్రికి వచ్చి మనము ప్రార్థన చేసుకోవచ్చు. కష్టం చేసేటప్పుడు పొలం పనుల్లో, ఆ పనుల్లో, ఈ పనుల్లో మన పక్క వాళ్ళకి దేవుని గురించి చిన్నగా, లేకపోతే లైట్ గా, అంటే మరీ భారీగా కాకుండా లైట్ మామూలు పదాలతో దేవుని గురించి చెప్పాలి. వారి కొరకు రాత్రికి ప్రార్థన చేయాలి. ఇలాంటి కష్టం మనం పడితేనే ఒక ఆత్మ మనకు మన మన యొక్క లెక్కలో దేవుడు వేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆమె ఉంది. అంటే బంధువులు అనే కాదు, మా సొంతం తోడుకోడలే. నా తర్వాత తోడుకోడలే ఒక ఒక అమ్మాయి ఉంది, పేరు మేరీ. ఆ అమ్మాయి అంటే బ్రదర్ తర్వాత ఇంకొక అబ్బాయి, ముగ్గురు వీళ్ళ అన్నల తమ్ముళ్ళు, మధ్యలో అబ్బాయి భార్య అనమాట. ఆ అమ్మాయి మరి తనతో పాటు తన అన్నలను, వదినలను, వారి పిల్లలను, వారిని అందరినీ దేవుని దగ్గరకు నడిపించింది. మొదట్లో ఎలాగుండేదంటే గోరింటాకులు పెట్టుకోవడము, ఇది నగలు, ఇది బుట్టలు చేతులకి కాళ్ళకి పెట్టుకోవడము, కాళ్ళకి గజ్జెలు, మరి మెట్లు అవన్నీ పెట్టుకోవడము కొద్దిగా లోకం కనబడేది. మరి ఎందు నిమిత్తమో దేవునికే తెలుసు, ఎలా మారిందో దేవునికి తెలుసు. వెంటనే ఒకసారి మారు మనసు పొందేసి అవన్నీ, అంటే అప్పుడు క్రైస్తవురాలే, మందిరానికి వెళ్తుంది, ఆరాధన చేస్తా ఉంది. ఉండట్టుండి తన బంగారు బుట్ట కమ్మలు, తనకున్న బంగారము దేవుని మందిరంలో కానుకలో వేసేసింది. ఎవరికి చెప్పకుండా కానుకలో వేసేసింది. అప్పటి నుంచి మరి గోరింటాకు పెట్టడం కానీ, కాళ్ళకి గజ్జెలు, మెట్లు అన్ని తీసేసింది. ఏం మేరీ అని అంటే, నేను ఒప్పుకున్నాను, నేను దేవునికి సమర్పించుకున్నాను అక్క అని అనింది. అదే కోవలో తన అన్న భార్యలు ఎంత చక్కగా వాళ్ళని దేవునిలోకి నడిపించిందంటే, ఆమె ప్రవర్తన, ఆమె తీరు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా సరే ఆడబిడ్డ మాట వింటారా? మరదళ్ళు కానీ ఎవరైనా కూడా వినరు కదా. ఆమె భక్తి ఆమెదిలే, మనకెందుకులే అనుకుంటారు. ఆ అమ్మాయి అన్నల భార్యలు కూడా కొంచెం హిందువులే, కొద్దిగా నామకార్థ క్రైస్తవులే, ఎటువంటి భక్తి లేని వారే. అయినా కూడా వాళ్ళందరినీ, ఆ అమ్మాయి అమ్మ మొదట చనిపోతే ఆమె చెల్లెల్ని వాళ్ళ నాన్న చేసుకున్నాడు. వాళ్ళు ఎవరో కాదు, బ్రదర్ వాళ్ళ పెద్దక్కని చేసుకున్నాడు. ఆమె చనిపోతే ఆమె చెల్లెల్ని చేసుకున్నాడు. ఆమె కూడా చనిపోతే మూడవ ఆమె అన్యురాలు, ఆమెను చేసుకున్నాడు. ఆమెతో కూడా, ఆమెకి 2 ఆడపిల్లలు, ఆమెతో కూడా అందరినీ దేవునిలోకి నడిపించింది. మరి అది ఎలాంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ప్రవర్తించిందో, ఏం మాటలు చెప్పిందో, ఒక ఆజ్ఞగా వాళ్ళకు వేసింది దేవుని సన్నిధికి రావడానికి. ఇప్పటికీ వాళ్ళు బక్సింగారి మందిరాలకు వెళ్తారు. ఇప్పటికీ వాళ్ళందరూ మంచి విశ్వాసులు. నిజంగా ఆత్మలన్నీ దేవుడు ఆమె లెక్కలో వేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆమె లెక్కలో ఉంటాయి ఆ యొక్క ఆత్మలు, తన అన్నలను, తన వదిలను, తన అన్న పిల్లలను, మరి ఆమె యొక్క 3వ అమ్మ యొక్క పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, ఇప్పటికీ కుటుంబాలు అందరూ దేవునిలో ఉన్నారు. అలాగే మనము మన బంధువులనైనా మనం దేవుని దగ్గరకు నడిపిస్తున్నామా? కనీసం మన కుటుంబస్తులనైనా మనము నడిపిస్తున్నామా? ఆలోచించుకుందాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం
24, 25 వచనాల్లో అన్యుడు ఎలా రక్షించబడతాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ వచనం మటు కొద్దిగా కఠినంగా ఉంటది, మనకు అర్థం కాదు. కాబట్టి బాగా ధ్యానం చేసుకోండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధల వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడును. అంటే తన పాపాలు తనకు తెలుస్తాయి. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచారం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. చూడండి, ఇక్కడ బోధలను గురించి చెప్తున్నాడు. అందరి బోధల వలన అతను తాను పాపినని గ్రహిస్తాడట. అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనా లోపలికి వస్తే, లోపలికంటే మందిరంలోకి వచ్చిన బోధలైన, మన ఇంట్లోకి వచ్చిన మన మాటలైన అందరి బోధల వలన ఆ బోధలు తాను విని తాను పాపినని గ్రహిస్తాడంట. అందరి వలన విమర్శింపబడతాడంట. అంటే వీళ్ళందరూ నేను పాపిని కదా అని అంటారేమో, నేను పాపిని అని అంటారేమో అని తను తాను విమర్శించుకుంటాడు. అప్పుడు అతని హృదయ రహస్యములు బయటపడును. అంటే తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆ యొక్క సాతానుడు వేసిన ఆ యొక్క పొరలను దేవుడు తీసేస్తాడు. ఆ యొక్క పొరలు పోయినప్పుడు, ఆ గుడ్డితనం పోయినప్పుడు అతనికి తన యొక్క హృదయ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఇందువలన అప్పుడే తన పాపాలన్నీ తనకు తెలుస్తాయి. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచారం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఈ వచనాల బోధ అంటే బోధనే, ప్రవచనం అంటే ప్రవచనమే. అలాగే మన మాటలు, మన విశ్వాసం, మన ప్రవర్తన ద్వారా కూడా అన్యుడు నేను పాపిని, నేను అవిశ్వాసినని తెలుసుకోవాలి. మరి మన ప్రవర్తన, మన మాటల ద్వారా మన పాపములు, తన పాపములు తనకు ఎదుటివారి అన్యుల పాపములు వాళ్ళకి తెలియబడాలి. అలా ఉండాలి క్రైస్తవుల ప్రవర్తన, అలా ఉండాలి క్రైస్తవుల మాటలు. ఎదుటి వారిని ఎగతాళి చేయడం, ఎదుటి వారిని మరి అసహించుకోవడం, చిన్న చూపు చూడటము, ఇవన్నీ క్రైస్తవుల్లో ఉండకూడదు. మనలో దేవుని ప్రేమ ఉండాలి, దేవుని ఐక్యత ఉండాలి, మరి దేవుని సత్యం ఉండాలి. అబద్ధాలు మనలో ఉండకూడదు, యథార్థత ఉండాలి, కపటము క్రైస్తవుల్లో ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయంటే అన్యులు ఏమంటారు, వాళ్ళు క్రైస్తవులు వాళ్ళల్లో ఇవన్నీ ఉన్నాయి అని అంటారు కదా. అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి ఎలా వస్తారు? రారు కదా. ఇవన్నీ మనలో ఉంటే మంచి మంచి ప్రవర్తన, మంచి మాటలు, ఎదుటి వారి మీద ప్రేమ, ఎదుటి వారికి సహాయం చేయడం, ఇవన్నీ ఉంటే అన్యులు వాళ్ళకై వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో చూడు అని వాళ్ళకై వాళ్ళే దేవుని దగ్గరకు వస్తారు. మాలో ఇలాంటివి లేవే, ఇలాంటి ప్రేమ లేదే అని వాళ్ళు అనుకుంటారు. తమ పాపాలు, వాళ్ళ పాపాలు వాళ్లకు తెలియబడతాయి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా మరి వాళ్ళ పాపాలు వాళ్ళు తెలుసుకోవాలి. నిజముగా మీలో దేవుడు ఉన్నాడని నిన్ను బట్టి మరి మరి అవిశ్వాసులు దేవుని దగ్గరికి రావాలి, అన్యులు దేవుని దగ్గరికి రావాలి. మనలో దేవుడు ఉన్నాడా? ఒప్పుకుందాం. ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుందాం, ఎవరి ప్రవర్తనను వాళ్ళు చూసుకుందాం. దేవుడు మనలో ఉన్నాడా? అన్యులు మన దగ్గరికి, నీలో దేవుడు ఉన్నాడు, నీ దగ్గరకు నేను వస్తాను, నాకు మేలు కలుగుతుందని ఎవరన్నా మన దగ్గరకు వస్తున్నారా? దేవుని దగ్గరకు వస్తున్నారా? మన జీవితాలను ఒకసారి ఆలోచించుకుందాం. మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది, మరి ముఖ్యంగా మన విశ్వాసం ఎలాగుంది? ఒక అన్యురాలు నీ దగ్గరకు, లేక నీ స్నేహితురాలు నీ దగ్గరకు ఎలా వస్తుంది? నీలో ఉండే లోకాన్ని బట్టి వస్తుందా? నీ దగ్గర ఉండే డబ్బును బట్టి వస్తుందా? మరి లోకపు మాటలను బట్టి వస్తుందా? ఇచ్చకపు మాటలను, సరసాలను బట్టి వస్తుందా? లేక దేవుని బట్టి వస్తుందా? పరిశీలించుకోవాలి. నిజంగా క్రైస్తవులు అంటే నీవు నిజంగా మీలో దేవుడు ఉన్నాడని అంటున్నారా? లేక వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారా? పరిశీలించుకుందాం. ఇక్కడ నేను నా సాక్ష్యం చిన్నది ఒకటి చెప్తాను. ఇంతకుముందు చెప్పాను, నా సాక్ష్యం చెప్పినప్పుడు మళ్ళీ అంటే చిన్న వయసులో, ఇప్పుడు అరుణ చెప్పింది కదా, అలాగ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా ప్రవర్తనను బట్టి మాస్టర్లు, మా సార్లు, మా ఫ్రెండ్స్, మా క్లాస్ పిల్లలు, మా స్కూల్ పిల్లలు అందరూ నన్ను, మా చెల్లెల్ని, మా తమ్ముళ్ళను
క్రైస్తవులు అంటే వీరు అని అనేవారు. ఎందుకంటే అక్కడ మా క్రియ పూజకు రమ్మంటే పోము, క్లాస్ రూమ్లోనే కూర్చుంటాం. పూజకు మరి కనీసం ఊరికే చూడండి మేము ఎట్లా పూజ చేస్తామో అని పిలుస్తారు, పోయేవాళ్ళం కాదు. మరి మా ప్రసాదం తీసుకోమని బొరుగులు పప్పులు పెడతారు, తీసుకునే వాళ్ళం కాదు. అదేందో కొబ్బరి నీళ్లు పోస్తారు, అది పోయించుకునే వాళ్ళం కాదు. మా పాటికి మేము క్లాసుల్లోనే నలుగురం ఎవరి క్లాసులో వాళ్ళము అట్లే ఉండేవాళ్ళం. స్కూల్ మొత్తం ఆ సరస్వతి బొమ్మ దగ్గర కూర్చొని పూజలు చేసేవాళ్ళు. అప్పుడు అనేవాళ్ళు మా సార్లు, క్రైస్తవులు అంటే వీళ్ళు అని. మా స్కూల్ పిల్లలు, క్లాస్ పిల్లలు అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు క్రైస్తవులు అంటే వీళ్ళు అని. ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి మా సార్లు, అమ్మ మాకు క్యాలెండర్లు తెప్పించమ్మా మీ నాన్న దగ్గర నుంచి అని అడిగేవాళ్ళు. ప్రతి సంవత్సరం మా నాన్న ప్రతిసారికి అడిగిన వాళ్ళకి క్యాలెండర్లు ఇచ్చేవాళ్ళు. స్కూల్లో ఒక క్యాలెండర్ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లోనే. మరి వాళ్ళ ఇళ్ళకి క్యాలెండరు తీసుకొని పోయేవాళ్ళు మా సార్. అంతా అటువంటి సాక్ష్యం ఆ రోజుల్లో క్రైస్తవుల్లో ఉండేది. కాబట్టి మన యొక్క సాక్ష్యాన్ని మనం పరిశీలించుకుందాం. మనల్ని గురించి అన్యులు ఏమంటున్నారో మనము ఆలోచించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో మరి 10 మంది కుష్ఠరోగులు మనకు కనబడుతున్నారు కదా. 10 మంది కుష్ఠరోగులు కనబడుతున్నారు. 9 మంది యూదులు, ఒక్కడు అన్యుడు. ఒక్క అన్యుడైన కుష్ఠరోగి యూదులైన కుష్ఠరోగులతో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి స్వస్థత దొరికింది. నన్ను శుద్ధిని చేయి ప్రభువా అని అడుగుటకు అతనికి మరి అర్హత దొరికింది. మంచి సమయం, మంచి వీలు దొరికింది. ఒక్కడే ఉండింటే అడిగి ఉండేవాడు కాదేమో, వీలుండేది కాదేమో, భయపడి ఉండేవాడేమో. లేక యూదుల దేవుడు తప్పక వారిని స్వస్థపరుస్తాడు, నేను వారితో కూడా ఉంటే నాకు స్వస్థత కలుగుతుంది, నేను స్వస్థత పొందుతాను అని అనుకొని యూదులతో తిరిగాడేమో. అతని నమ్మకము అలాంటిది. దేవుడు యూదులతో ఉంటాడని గ్రహించాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టే యూదులతో తిరిగాడు, మరి స్వస్థత పొందుకున్నాడు. దేవుడు మనతో ఉన్నాడని అన్ని జనులకు, అన్యులకు ఎలా తెలుస్తుందంటే మన కుటుంబాల్లో ఉండే సంతోషాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, దేవుడు మనకు చేసే మేలులను బట్టి వారికి తెలుస్తుంది. వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ దేవుడు వాళ్ళకి ఎప్పుడు రోగాలు వచ్చినా స్వస్థతలు పొందుతున్నారు. వాళ్ళకి అసలు దిగుళ్ళు లేవు, చింతలు. ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి జీవితం క్రైస్తవుల్లో ఉండాలి. అన్యులు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారు, మనకు జరిగే మేలులు చూస్తారు, మనకు జరిగే సంతోషం, మనం పొందే సంతోషాలను చూస్తారు. దేవుని సన్నిధిలో మనం ఎంత సంతోషంగా ఉంటున్నామో, ఆదివారం ఎంత సంతోషంగా మన కుటుంబాలు ఉంటున్నాయో వాళ్ళు అవన్నీ చూస్తారు. కాబట్టి మరి మనము మన యొక్క సంతోషాలను బట్టి వాళ్ళకి తెలుస్తుంది, మన ప్రవర్తనను బట్టి తెలుస్తుంది, దేవుడు మనకు చేసే మేలులను బట్టి వారికి తెలుస్తుంది. ఇక్కడ కూడా నా సాక్ష్యం ఒకటి చెప్పాలి. ఈ మాట కూడా నేను సాక్ష్యంలో చెప్పి ఉన్నాను అనుకుంటాను. అదే మా ఇంట్లో స్టవ్ వెలిగించి మేము సిమ్లో పెట్టి ఒక చిన్న ఏమంటారు గిద్ద పాలు పొయ్యి మీద పెట్టి హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళిపోయాం. హైదరాబాద్ పెళ్లి చూసుకున్నాము. అక్కడ నుంచి మర్ల పెళ్లికి వెళ్ళాము అనంతపూర్కి, అక్కడ పెళ్లి చూసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి 7 రోజులు పట్టింది. 7వ రోజు 8వ రోజు ఇంటికి వచ్చాం. స్టవ్ మండతానే ఉంది, గిన్నె ఏమి మాడిపోలేదు, పాలు మటుకు మాడిపోయినాయి, గిన్నె మటుకు పెట్టినట్టుగా ఉంది. మాకైతే ఆశ్చర్యం వేసింది. అసలు అగ్నికి మండిపోవాల్సిన కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, చేరాము. మరి మేము అక్కడికి వెళ్ళిపోయాము. పాలు కాఫీ పెట్టుకొని తాగదామని పెట్టుకున్నాము, మర్చిపోయాము. మా బ్యాగులు తీసుకొని బయటకు వచ్చి తాళం వేసుకొని బ్యాగులు లెక్క పెట్టుకున్నాము. అన్నీ ఉన్నాయి, ఒక సూట్ కేసు లేదు. అది అసలైన పెళ్లి రోజు కట్టుకునే సూట్ కేసు, పెళ్లికి కట్టుకునే బట్టలు అందులో ఉన్నాయి. దాన్ని చూస్తే అది లేదు. సరే అని మళ్ళీ లైట్లు వేయకుండా వేయకుండా డోర్లు మాత్రం తీసి బ్రదరు ఆ సూట్ కేసు మాత్రం తీసుకొని మళ్ళీ డోర్ వేసేసాము. వెళ్ళిపోయి 1 గంట ముందే వెళ్ళిపోయి, అంటే హడావుడిగా పోవటం ఎందుకులే, అక్కడ టైం పాస్ అవుతుందని నేను బ్రదరే, పాప తిరుపతి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నేను బ్రదర్ వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం.
గంట అయినా మాకు గుర్తుకు రాలేదు, ట్రైన్ ఎక్కినా గుర్తుకు రాలేదు. వెళ్ళిపోయాము, అన్ని పెళ్ళిళ్ళు చూసుకున్నాము. వారం తర్వాత ఇంటికి వస్తే స్టవ్ వెలగతానే ఉంది, మండతానే ఉంది. ఈ యొక్క పరిస్థితిని అన్యులు ఏమన్నారంటే ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు అన్నారు కొంతమంది. కొంతమంది ఆ ఇంట్లో ఏదో శక్తి ఉంది అన్నారు. నిజంగా మాకైతే మేము అట్టే స్టన్ అయిపోయాం. అసలు వారం రోజులు స్టవ్ ఎంత సిమ్లో మండినా గిన్నె మరి నిప్పులాగా అయిపోవాలి. అయినా కూడా అది గిన్నె పెట్టినట్టుంది, పాలు మటుకు మాడిపోయింది. మేము ఎంత భయపడిపోయాము. తర్వాత దేవునికి స్తుతులు చెల్లించాం. మరి సంఘంలో మరి ఏంది పండగ చేసుకున్నాం భోజనాలు పెట్టి. అంత గొప్ప మేలు దేవుడు మాకు చేశాడు. కొత్త ఇల్లు, అంత గొప్ప మేలు దేవుడు మాకు చేశాడు. మా వీధిలో అన్యులందరూ ఆ మాట, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడని కొంతమంది, ఏదో శక్తి ఉందని కొంతమంది. మరి ఇలాగ మన ద్వారా మనతో స్నేహం చేసే వారికి మనకు జరిగే మేలులు తెలియబడాలి. అప్పుడే వారు మన యొక్క దేవుని గురించి ఆలోచిస్తారు, యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తారు. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, క్రైస్తవులు ఉన్న చోట దేవుడు తన బిడ్డలను అంటే క్రైస్తవులను ఆశీర్వదించేటప్పుడు, దీవించేటప్పుడు ఆ దీవెనలు చుట్టూ ఉండే అన్యుల కుటుంబాల మీద కూడా పడతాయంట. వాళ్ళు కూడా దీవించబడతారంట. వాళ్ళ మీద కూడా ఆ దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా కలుగుతాయని చెప్తారంట. ఇది నిజమే. ఎందుకంటే అబ్రహామును బట్టి అందరికీ ఆశీర్వాదాలు కలిగినట్లుగా మనలను బట్టి మనతో ఉండేవారికి ఆశీర్వాదాలు కలగాలి, రక్షణ కలగాలి, మేలులు కలగాలి. యెషయా గ్రంథంలో ఏమనుంది? 45వ అధ్యాయం 14వ వచనంలో కూషీల లాభము దొరుకుతుంది అంటున్నాడు. అన్యులు సాగిల పడతారంట. ఎవరికి? యూదులకు. కూషీల లాభం వాళ్ళకు దొరుకుతుందంట. అన్యులు సాగిల పడతారంట. అందువలన నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీ దగ్గరకు వచ్చి విన్నపము చేస్తారు. యూదులకు కలిగిన దీవెనలను బట్టి వారికి తెలుస్తుంది దేవుడు నిజమైన దేవుడు ఎవరా అని. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును. ఇది ఇప్పుడు జరిగింది, జరుగుతూ ఉంది. మరి స్వదేశంలో వారిని, ఇశ్రాయేలీలను, యూదులను నివసింపజేసేది జరుగుతూ ఉంది. పరదేశులు వారిని కలుసుకొందరు. ఇది ఇప్పుడు జరిగేది, ఇప్పుడు జరగాల్సింది. పరదేశులు వారిని కలుసుకొందరు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందరు. వారిని స్వదేశములో నివసింప చేయుటను బట్టి వారు తెలుసుకుంటారంట. ఎప్పుడో ఆశ్చర్యపోయారు, మా దేశాన్ని మాకు ఇయ్యండి అని ఆ యొక్క ఇశ్రాయేలీల నాయకుడు అడిగినప్పుడు, మీ దేశం ఏది ఎక్కడ ఉంది అని అంటే, ఫలానా దేశం మాది. అప్పుడు అధికారులందరూ ఆశ్చర్యపోయారంట, భయపడ్డారంట. వాళ్ళు ఎప్పుడో దేశాలు వదిలిపోయారు కదా, దేశాల మీద పడిపోయారు కదా, ఇంకా వాళ్ళకి దేశం ఎక్కడ ఉంది అని వాళ్ళు అనుకున్నారంట అధికారులందరూ. అప్పుడు ఆ యొక్క యూదుల అధికారి చేసిన మేలును బట్టి వాళ్ళు అడిగిన కోరికను వాళ్ళకు తీర్చారు, వాళ్ళ దేశాన్ని వాళ్ళకు ఇచ్చేశారు. అప్పటి నుంచి చిన్నగా ఏ దేశంలో ఉన్న యూదులందరూ వాళ్ళ దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. 90% వెళ్ళిపోయినట్లున్నారు. ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి పరదేశులే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళ దేశానికి వాళ్ళని పరదేశులే అంటే ఏమంటారు, అన్యులే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దేశాల్లో వదిలిపెడతారంట. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల పట్ల చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఐగుప్తీయులు తెలుసుకున్నారు వారి దేవుడే నిజమైన దేవుడని. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం అంటే మనకు రాహాబు అని అర్థమైపోతుంది. ఆమె ఏమంటుంది? భూతలమును కప్పుచున్నారు, వారు భూతలమును కప్పుచున్నారు. ఎంత గొప్ప కార్యాలు చేస్తే రాహాబు భయపడతా ఉంది. ఆమెకు రాజు లేడా? ఆమె దేశానికి రాజు లేడా? సైనికులు లేరా? సైన్యం లేదా? గుర్రాలు లేవా? ఏమి లేవు. ఆమె ఎందుకు భయపడుతుంది? ఆ ఇశ్రాయేలీల పట్ల, యూదుల పట్ల మరి ఆ యొక్క దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి ఆమె భయపడుతుంది. భూతలమును కప్పుచున్నారు అని అంటుంది. ఆఖరికి ఆమె ఏం చేసింది?
తన వారిని అందరినీ రక్షించుకుంది. ఇంకా దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు రాజు దర్యావేషు ఏమంటున్నాడు? ఆయనే జీవము గల దేవుడు, యుగ యుగములు ఉండేవాడు అంటున్నాడు. ఆయన రాజు, అన్ని రాజు అయ్యండి. అక్క ఇంకా టైం ఉంది కదా సిస్టర్? టైం అయిపోయిందండి. ఇంకొక 2 5:15 మాటలు. వరకు చెప్పొచ్చు. 5:18 అయింది. 5:8 ఇంకొక 5 నిమిషాలు చెప్తాను అక్క. వారిని ఇక్కడ దానియేలు రాజు ఏమంటున్నాడు? ఆయనే జీవము గల దేవుడు, యుగ యుగములు ఉండువాడు అంటున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేల రాజు ఏమంటున్నాడు? వీరి దేవుడు పూజార్హుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. ఈ దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపించారు. రాజుతో సహా దేవుని కొరకు వారు సంపాదించారు. వీరి ప్రవర్తనతో 5+5 కాదు, 5 కూడా కాదు, 5x100 అనుకుంటే 100 ఆశీర్వాదాలు, 100 దీవెనలు, 100 ఏమంటారు ఆత్మలను వారు దేవునికి సమర్పించారు. 100 ఆత్మలు, 100 తలాంతులను వాళ్ళు దేవుని కొరకు సంపాదించారు. ఈ దానియేలేమి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలేమి ఎంత భయంకరమైన జీవితం, ప్రవర్తన వారు దేవుని పక్షంగా జీవించారు. ఎంత మరణం వారి దగ్గరకు వచ్చినా కూడా, మరణంలో ఆ యొక్క అగ్నిగంధకంలో వేసినా కూడా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా కూడా మేము ఆ విగ్రహానికి మొక్కము. ఇలాంటి మరి సాక్ష్యం మనలో ఉంది. ఇలాంటి జీవితం మనలో ఉందా? లేదు. భయపడుతున్నాం కదా, ఎవరొచ్చి మనల్ని చంపుతారా, మన ఇంటి మీద వాక్యం ఉంటే చంపుతారేమో, వస్తారేమో, బైబిల్ పట్టుకుంటే వస్తారేమో, చంపేస్తారేమో, ఇలాంటి భయాలతో మనం ఉండం. అయితే ఈ దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాలను మనం చదువుతుంటాం, వింటుంటాం, అన్నీ తెలుసు మనకు, అయినా కూడా మనలో భయమే ఉంటుంది. వీరిలాగా మనము అంతమందిని కాకపోయినా ఒక్కళ్ళనైనా మన లెక్కలో వేసుకున్నాం. మరి మన ప్రవర్తన ఎలాగుంది? మనతో దేవుడు ఉన్నాడని లోకానికి, అన్యులకు ఎలా తెలుపుతున్నాం? ఎవరి ప్రవర్తన వారు, ఎవరి విశ్వాసాన్ని వారు విమర్శ చేసుకోవాలి. ఎవరికి వచ్చే దీవెనల ఆశీర్వాదాలు వాళ్ళు ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆత్మలను సంపాదించే బలా నమ్మకమైన మంచి దాసుడు అని దూతల ముందు, 24 పెద్దల ముందు, మరి పరిశుద్ధుల ముందు దేవుడు నీకు కిరీటం పెట్టి ఘనపరుస్తాడు. ఆయన 1000 ఏండ్ల రాజ్యంలో నీకు 10 రాజ్యాలను ఇస్తాడు, రాజుగా చేస్తాడు. మరి మనము దేవుని చేత ఘనపరచబడబోతున్నామా, లేక అవమానం పొందబోతున్నామా? ఆలోచించుకుందాం. మెనే టెకెల్ ఉఫార్సిని మన జీవితంలో లేకుండా జాగ్రత్త పడాలి. అన్యులమైన మనలను ఆయన రక్షించాడు కాబట్టి, మనకు ఒక సంఖ్య ఇచ్చాడు కాబట్టి, మనం ఎంతమందినో కాకపోయినా ఒక్కరినైనా దేవుని దగ్గరికి నడిపిద్దాం. ఇదిగో ప్రభువా నా సంపాదనని ధైర్యంగా ఆయన రాకడలో మనం ఆయన్ని ఎదుర్కొందాం. మన జీవితాలు, మన ప్రవర్తన, మన పరిస్థితులు మనం ఆలోచించుకొని ఒక్క ఆత్మనైనా సంపాదించుకుందాం, ఆశీర్వదించబడదాం, ఘనపరచబడదాం. ఇలాగున్న దేవుడు మనలను మరి ఫలాలతో, ఆత్మ ఫలాలతో నింపును గాక. ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్.